భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే సెప్టెంబర్ 1 నుంచి బడుల ప్రారంభం. నవంబర్ 14లోగా దశల వారీగా విద్యాసంస్థలను తెరవాలి. తుది నిర్ణయం రాష్ట్రాలదే. చిన్నారులకు ఆన్లైన్లోనే పాఠాలు, మార్గదర్శకాలు జారీకి కేంద్రం కసరత్తు. సెప్టెంబర్ 1 నుంచి బడులు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 మధ్య దశల వారీగా పునఃప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. పలు దేశాలు విద్యా సంస్థలను తెరిచిన తీరుపై అధ్యయనం సాగించిన మీదట ఈ విషయమై మార్గదర్శకాలను రూపొందిస్తోంది. అయితే ఈ విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అన్లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ నెలాఖరు నాటికి విస్తృత స్థాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను విడుదల చేయనుంది. విద్యా సంస్థలను తెరిచే విషయమై వీటిలో కులంకుశంగా వివరించనుంది. లాక్డౌన్ ఎత్తివేత క్రమంలో ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధానాలపై కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయనుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎప్పుడు ఏ విధానంలో తరగతులకు హాజరు కావచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించాలి. ఈ విషయంలో కోవిడ్-19 కేసులు తీరును పరిశీలించడంతో పాటు పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బోధనా సిబ్బంది విద్యార్థుల్లో 33% సామర్థ్యంతో బడులు షిఫ్ట్ల వారీగా తరగతులు నడపాలని, తరగతి గదుల్లో విద్యార్థులు 2-3 గంటలు మాత్రమే ఉండేలా చూడాలని కేంద్రం సూచనలు ఇవ్వనుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించాలి. 2 షిఫ్ట్ల మధ్య ఉండే సమయంలో తరగతి గదులను శానిటైజ్ చేయాలి. ప్రస్తుతం మాత్రం 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలి. చిన్నారులకు మాత్రం ఆన్లైన్ తరగతులకే కొనసాగించాలి. సెక్షన్ల వారీగా విద్యార్థులు నిర్దిష్ట రోజుల్లో నేరుగా బడులకు వెళ్లాల్సి ఉంటుంది అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. బ్రిక్స్ సదస్సులో చైనా విదేశాంగ మంత్రితో భేటీ కానున్న జైశంకర్. రష్యాలో జరిగే షాంఘై సహకార సంస్థ SCO బ్రిక్స్ విదేశాంగ మంత్రుల స్థాయి సదస్సుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హాజరు కానున్నారు. సెప్టెంబర్లో ఒకే వేదిక వద్ద ఒకే తేదీల్లో ఈ 2 సంస్థలు సదస్సులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో జైశంకర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఉభయ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. మంత్రుల స్థాయి సదస్సు క్రమంలోనే అక్టోబర్లో SCO బ్రిక్స్ దేశాధినేతల సమావేశాన్ని కూడా రష్యా నిర్వహించనుంది. జాతీయ విద్యా విధానం. మాతృభాషలోనే మేలైన బోధన, ఒకే దేశం ఒకే విద్యా విధానం నూతన భారతావనికి పునాది. ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలనే మంద ఆలోచనలకు దూరం. కొత్త విధానం అమలుకు సహకరించాలని రాష్ట్రాలను కోరిన ప్రధాని మోడీ. దేశాన్ని మార్చే మహాయజ్ఞం, నూతన భారతావనికి పునాది. ప్రతిపాదిత నూతన జాతీయ విద్యా విధానంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దేశ వర్తమాన భవిష్యత్తులను మార్చివేసే ఒక మహాయజ్ఞంగా నూతన విద్యా విధానాన్ని పరిగణించాలని రాష్ట్రాలను ప్రధాని మోదీ కోరారు. నూతన విద్యా విధానంపై కేవలం సర్కులర్లు జారీ చేయడమే కాదు, ఎలా అమలు చేయాలనే కృత నిశ్చయాన్ని ప్రదర్శించాలి. ఈ మేరకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్త భారతానికి ఈ విధానం పునాది అని మోడీ వ్యాఖ్యానించారు. ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు ఉండాలి. సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదు. పిల్లల్లో మనోవికాసం పెంచే సిలబస్ మాత్రమే ఉండాలని మోడీ అభిలాషించారు. నూతన విద్యా విధానాన్ని సిఫారసు చేసిన కమిటీకి సారథిగా ఉన్న ఇస్రో మాజీ చీఫ్ కె కస్తూరి రంగన్కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానంపై దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలు అందుతున్నాయి. ఈ విధానంపై ప్రజలు ఆలోచనలు పంచుకుంటున్నారు. ఈ కొత్త విధానానికి విస్తృతంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ కొత్త విధానం ఒక్క ప్రాంతానికో ప్రయోజనకరంగా ఉంటుందని ఇంతవరకు ఒకరు కూడా అనలేదు. ఇది చాలా గొప్ప విషయం, చాలా ఆనందంగా ఉంది. ఈ విధానాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దానిపై అందరూ దృష్టి సారించారని ప్రధాని మోడీ కొనియాడారు. 34 ఏళ్ల నాటి పాత విద్యా విధానంపై దేశంలోని ఏ ఒక్క ప్రాంతంలో ఆందోళనలు
లేవనెత్తకపోవడం బాధ కలిగించే అంశమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇంజనీర్లు, వైద్యులు, లాయర్లు అవ్వాలనే మంద మనస్తత్వం, హెరిడ్ మెంటాలిటీ నుంచి విద్యార్థులను కొత్త విధానం బయటకు లాక్కొస్తుందని, ఆవిష్కరణలు, ఆసక్తి, ఆలోచన వంటి అంశాలపై విద్యార్థులు దృష్టి సారిస్తారని, టీచర్లకు కూడా శిక్షణ అవసరమని కొత్త విధానం తెలియజేస్తుందని మోడీ పేర్కొన్నారు. ఒక ఉపాధ్యాయుడు నేర్చుకున్నప్పుడు దేశం కూడా నేర్చుకుంటుందని తాను నమ్ముతున్నానని ప్రధాని అభిప్రాయపడ్డారు. పాత విద్యా విధానం ఏం ఆలోచించాలనే దానిపైనే దృష్టి పెట్టగా కొత్త విద్యా విధానం ఎలా ఆలోచించాలనే దానిపై దృష్టి సారించిందని, రెండిటి మధ్య వ్యత్యాసం ఇదేనని ప్రధాని మోడీ చెప్పారు. జాతీయ విద్యా విధానం NEP ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో రూపాంతర సంస్కరణలు అనే అంశంపై జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. మాతృభాషలో బలమైన పునాదులు. మన విద్యార్థులను వారి వారి సంస్కృతుల్లోనే గ్లోబల్ సిటిజన్స్గా మార్చాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు వారి ఇంటి వద్ద మాట్లాడే భాషలోనే స్కూళ్లలో విద్య అందిస్తే విద్యార్థుల సామర్థ్యం పెరుగుతుంది. అందుకనే 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్య అందించాలని నిర్ణయించాం. విద్యార్థుల విద్యా పునాదులు దృఢంగా మార్చివేస్తాయని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులకు వారి మాతృభాష లేదా ప్రాంతీయ భాషల్లో బోధిస్తే సబ్జెక్ట్ను చాలా మెరుగ్గా అర్థం చేసుకుంటారు. కాబట్టి 5వ తరగతి వరకు మాతృభాషలోనే చదువుకోవడం విద్యార్థులకు గొప్పగా సహాయపడుతుంది. ఒక్కసారి సబ్జెక్టు అర్థం చేసుకుంటే భవిష్యత్తు దృఢంగా ఉంటుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అయితే 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యపై కొంతమంది విద్యావేత్తలు తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల తల్లిదండ్రులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ మధ్య మార్గం. ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడంపై ప్రధాని మోడీ స్పందించారు. స్వయం ప్రతిపత్తి విషయానికి వస్తే 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, ఉన్నత విద్యా సంస్థలపై నియంత్రణ ఉండాలనేది. రెండవది, ఉన్నత విద్యా సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాలనే డిమాండ్గా ఉంది. నియంత్రణ విషయంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు అనుకూలంగా ఉంటారనే విమర్శలున్నాయి. ఇక ఇతరుల విషయానికి వస్తే స్వయం ప్రతిపత్తిని ఒక అర్హతగా భావిస్తున్నారు. ఈ 2 విధానాల మధ్య నాణ్యమైన విద్య అందించేందుకు ప్రణాళిక కొత్త విద్యా విధానం. కొత్త విద్యా విధానంలో నాణ్యమైన విద్య అందించే విద్యా సంస్థకు మరింత స్వేచ్ఛ ఉంటుందని ఆయన వివరించారు. మెరుగ్గా పనిచేసేందుకు ఈ విధానం విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుంది. మంచి ప్రదర్శన ఇచ్చిన సంస్థకు ప్రోత్సాహకాలు అందుతాయని ప్రధాని మోడీ వెల్లడించారు. ఆరోగ్యకరమైన చర్చలకు కొత్త విద్యా విధానం బాటలు వేస్తుందని అన్నారు. వచ్చే ఏడాది నుంచి దశల వారీగా కొత్త విద్యా విధానం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన విద్యా విధానం 2021 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా అమల్లోకి వస్తుందని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే తెలిపారు. బహుళ ప్రవేశాలు, నిష్క్రమణలకు ఆధారమైన అకాడమిక్ క్రెడిట్స్ని డిసెంబర్ నుంచి పరిరక్షించడం మొదలు పెడతామని అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ వెబినార్లో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. నూతన విద్యా విధానంలో ఉన్నత విద్యకు సంబంధించి 117, పాఠశాల విద్యకు సంబంధించి 150 సిఫారసులు ఉన్నాయి. విద్యుత్ లైన్లు, రహదారులు నిర్మించినట్లు సామాజిక రంగంలో అతి ముఖ్యమైన విద్యా వ్యవస్థలో వెంటనే అన్ని మార్పులు సాధ్యం కాదు. అందువల్ల కొన్నిటిని 2021 నుంచి మొదలు పెడతాం. మాడ్యులర్ డిగ్రీ కోర్సులను కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 2021 నుంచి అమల్లోకి తెస్తాం. నూతన విద్యా విధానం అమలుకు ఇప్పటికే మార్గసూచి సిద్ధమైంది. తొలుత క్రెడిట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. తర్వాత మాడ్యులర్ డిగ్రీ కోర్సులు ప్రారంభిస్తాం. తర్వాత 3-4 డిగ్రీ ప్రోగ్రాంలు, బహుళ ప్రవేశ నిష్క్రమణ విధానం, ఆ తర్వాత 1 ఏడాది MA, అక్కడి నుంచి పరిశోధన కార్యక్రమాలు మొదలు పెడతాం. 5+3+3+4 విద్యా విధానం సంబంధించి తొలుత అకాడమిక్ ఫ్రేమ్వర్క్ రూపొందించాల్సి ఉంది. 2021 మార్చి నాటికి పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసి అదే ఏడాది నుంచి పూర్వ ప్రాథమిక సిలబస్ను మొదలు పెడతాం అని ఆయన పేర్కొన్నారు. 76 గురుకులాలకు 4,560 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం. వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం 4,560 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం 26 గురుకులాలకు ప్రభుత్వ భవనాలు ఉండగా 76 గురుకుల భవనాలు నిర్మించాల్సి ఉంది. ఇందులో 24 గురుకుల పాఠశాలకు స్వస్థలాలు సిద్ధంగా ఉన్నాయి. 52 పాఠశాలలకు స్థల సేకరణ జరగాల్సి ఉంది. ఒక్కో గురుకుల పాఠశాలకు 60 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. 1,120 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా భవనాలు నిర్మించాల్సి ఉంది. మొత్తం 106 బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉండగా ఇందులో 4 స్కూళ్లకు భవనాల నిర్మాణం జరుగుతుంది. గుండుమల, గుడిబండ, గోనబావి, ఉదయ మాణిక్యం గ్రామాల్లో ఈ స్కూల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ భవనాలు పూర్తి కావాలంటే
89 కోట్లు కావాల్సి ఉందని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. ప్రస్తుతం 106 గురుకులాల్లో 55 బాలురవి కాగా 51 బాలికల గురుకులాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 43 బాలుర 43 బాలికల గురుకులాలు ప్రారంభమై నడుస్తున్నాయి. ఈ గురుకులాల్లో 27,212 మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సొంత భవనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అప్పట్లో పట్టించుకోకపోవడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. సిఎస్ పదవీ కాలం పొడిగింపు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం మరో 3 నెలలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్లో సిఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆమె పదవీ కాలాన్ని జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల వరకు పెంచుతూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలతో అది కూడా ముగుస్తుండడంతో మరో 3 నెలల పాటు సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం లేఖ రాశారు. ఇందుకు కేంద్రం అంగీకరించడంతో ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నీలం సాహ్ని సిఎస్ గా కొనసాగనున్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.